హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే మనం లాజిక్ గేట్స్ గురించి చూద్దాం. ఇక్కడ మనకు మెయిన్లీ లాజిక్ గేట్స్ 3 టైప్స్. ఒకటి బేసిక్ గేట్స్, యూనివర్సల్ గేట్స్ అండ్ స్పెషల్ గేట్స్. మనకి బేసిక్ గేట్స్లో 3 టైప్స్ ఉంటాయి. మళ్ళీ అవి AND గేట్, OR గేట్, NOT గేట్. అలాగే యూనివర్సల్ గేట్స్లో NAND గేట్ అండ్ NOR గేట్. అలాగే స్పెషల్ గేట్స్ ఆర్ XOR గేట్. సో ఈ గేట్స్ అయితే ఏవైతే ఉన్నావో వీటి గురించి అయితే చూద్దాం. అసలు మెయిన్లీ గేట్స్ ఈ లాజిక్ గేట్స్ అనేవి ఎక్కడ యూస్ చేస్తారంటే మన హ్యూమన్స్కి ఎలాగైతే లాంగ్వేజెస్ ఉన్నాయో అలాగే కంప్యూటర్, అలాగే ఇలాంటి మొబైల్స్ వీటికి బైనరీ సిస్టమ్ అయితే తెలుసు. బైనరీ కోడ్స్ లైక్ జీరోస్ ఆర్ వన్స్. సో ఈ జీరోస్ అండ్ వన్స్లో మనకి ఫోన్స్లో కానీ వీటిలో అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, లైక్ ప్లస్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. ఇవి ఎలా వస్తాయంటే ఈ లాజిక్ గేట్స్ని యూస్ చేసుకుని మనకైతే అవి అయితే పర్ఫామ్ అవుతాయి. సో ఈ లాజిక్ గేట్స్ని మనం రాయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ బేసిక్ గేట్స్ ఈజ్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. అవి ఏంటంటే AND గేట్, OR గేట్, NOT గేట్. సో ఫస్ట్ బేసిక్ గేట్స్, లాజిక్ గేట్స్ ఎన్ని 3 టైప్స్. బేసిక్ గేట్స్ 2, యూనివర్సల్ గేట్స్ 3, స్పెషల్ గేట్స్. ఫస్ట్ అయితే బేసిక్ గేట్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఈ బేసిక్ గేట్స్ని యూస్ చేసుకుని మనం ఈ యూనివర్సల్ గేట్స్ అండ్ స్పెషల్ గేట్స్ని ఫామ్ చేయొచ్చు. అది ఎలా కూడా మనం చూద్దాం. ఫస్ట్ అయితే ఈ బేసిక్ గేట్స్ ఏమేంటంటే AND గేట్, నెక్స్ట్ OR గేట్, థర్డ్ అయితే మనకి NOT గేట్. ఈ 3 అయితే బేసిక్ గేట్స్ మనకి. సో ఫస్ట్ అయితే మనం AND గేట్ గురించి అయితే చూద్దాం. ఈ AND గేట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి మల్టిప్లికేషన్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. మనకి దీని సింబల్ ఎలా ఉంటుందంటే మనం ఈ బేసిక్ గేట్స్ అని కాదు, ఈ లాజికల్ గేట్స్కి మనం ఏంటంటే 2 ఇన్పుట్స్ ఒక అవుట్పుట్ ఇస్తాం. 2 ఇన్పుట్స్ ఇస్తే మనకి అవుట్పుట్ అనేది ఒకటి వస్తుంది. సో 2 ఇన్పుట్స్ ఏంటి, 2 ఇన్పుట్స్ ఇవి, ఒకటి A, ఒకటి B. సో 2 ఇన్పుట్స్ ఇవ్వగా మనకి ఇక్కడ AND ఆపరేషన్ జరిగి మనకి ఫైనల్లీ ఒక అవుట్పుట్ వస్తుంది. సో ఈ అవుట్పుట్ని Y అనుకుంటే మనకి ఏమవుతుంది, ఇన్పుట్ ఏంటి A ఇంటూ B. ఇది A ఇంటూ B, ఈ రెండింటిని మల్టిప్లై చేసి మనకి Y అనేది వస్తుంది. సపోజ్ మనకి ఇక్కడ అసలు ఈ లాజికల్ ఆపరేషన్లో అర్థమెటిక్ బైనరీ ఆపరేషన్లో మనకి ఈ కంప్యూటర్కి ఏమేమి తెలుసు అంటే జీరోస్, వన్సే తెలుసు. సో ఈ లాంగ్వేజ్ని బట్టి మనకు ఒక ట్రూత్ టేబుల్ అనేది ఉంటుంది. ట్రూత్ టేబుల్ అయితే చూసుకుంటే మనం టూ ఇన్పుట్స్ ఇస్తున్నాం. ఆ 2 ఇన్పుట్స్ ఏంటంటే ఒక A ఇన్పుట్, ఒక B ఇన్పుట్ ఇస్తున్నాం. సో మనకి వచ్చేది ఏంటి, అవుట్పుట్. సో A ఇంటూ B. సో మనకి ఫస్ట్ 0, 0. ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చే ఇన్పుట్స్ అన్ని 2 ఇన్పుట్స్. 2 ఇన్పుట్స్ ఇస్తున్నామంటే 2 పవర్ n. సో ఇక్కడ n అంటే ఇన్పుట్స్, 2 పవర్ 2 ఎంత, 4 ఇన్పుట్స్ వస్తాయి. 4 పాసిబిలిటీస్ 4 పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఆ పాసిబిలిటీస్ ఏంటంటే 0, 0 రావచ్చు, 0, 1 రావచ్చు, 1, 0 ఇవ్వచ్చు, అలాగే 1, 1 కూడా ఇవ్వచ్చు. సో ఎప్పుడైతే మనం 0, 0 ఇచ్చామో 0 ఇంటూ 0, 0, 0 ఇంటూ 1, 0, 1 ఇంటూ 0, 0, 1 ఇంటూ 1, 1. సో దీన్ని మనం సింగిల్ స్టేట్మెంట్లో AND గేట్ గురించి చెప్పమంటే ఇఫ్ దట్ 2 ఇన్పుట్స్ ఆర్ హై, ద అవుట్పుట్ ఈజ్ హై. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ లో, ద అవుట్పుట్ ఈజ్ లో. సో ఇలాగైతే AND గేట్ గురించి అయితే చెప్పొచ్చు. సో నెక్స్ట్ అయితే OR గేట్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ OR గేట్ గురించి అయితే చూద్దాం. OR గేట్ ఎక్కడ యూస్ చేస్తారంటే
ఇది కూడా మనకి ఎడిషన్ దగ్గర యూజ్ చేద్దాం. ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఎడిషన్. సో మనకి దీని సింబల్ అయితే చూసుకుంటే 2 ఇన్పుట్స్ అన్నాం కదా, 2 ఇన్పుట్స్ అయితే ఇచ్చేద్దాం. సో దీని సింబల్ అయితే ఇలా ఉంటుంది. సో దీనికి 2 ఇన్పుట్స్ ఇద్దాం, ఏ అండ్ బి. ఎప్పుడైతే 2 ఇన్పుట్స్ ఇచ్చామో ఇక్కడ ఆ రెండింటిని అర్థం అవుట్పుట్ ఏంటి, ప్లస్ అవుతుంది. ఆర్ అంటే ప్లస్. సో ఏ ప్లస్ బి ఇచ్చుకొని మనకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందంటే వై. సో దీని ట్రూత్ టేబుల్ చూసుకుంటే ఇక్కడ ఏ అనే ఇన్పుట్, బి అనే ఇన్పుట్, ఇక్కడ వై. సో ఇక్కడ ఏంటి, ఇది కూడా 2 అంటే 2 ఇన్పుట్స్. 2 ఇన్పుట్స్ అంటే ఎన్ని పాసిబిలిటీస్, 2 × 2 4 పాసిబిలిటీస్. ఇక్కడ కూడా 0 0 0 1 1 0 ఇవ్వచ్చు, 1 1 ఇవ్వచ్చు. ఎప్పుడైతే 0 0 ఇచ్చామో ఇక్కడ 2 ఇన్పుట్స్ 0 + 0 0, 0 + 1 1, 1 + 1 1 + 0 1, 1 + 1 ఇక్కడ 1 + 1 అన్న 1, ఎందుకంటే ఇవి బైనరీ కోడ్స్ కాబట్టి. సో నెక్స్ట్ దీన్ని ఎలా చెప్పొచ్చు, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ హై ద అవుట్పుట్ ఈజ్ హై, ద 2 ఇన్పుట్స్ ఆర్ లో ద అవుట్పుట్ ఈజ్ లో. లో అంటే 0, హై అంటే 1 ఇక్కడ అర్థం. సో నెక్స్ట్ అయితే నాట్ గేట్ చూద్దాం. ఓన్లీ లాజికల్ గేట్స్లో ఓన్లీ నాట్ గేట్కి మాత్రమే 1 ఇన్పుట్ ఉంటుంది. ఎలా అంటే నాట్ గేట్. సో ఇక్కడ మనం ఓన్లీ నాట్ గేట్కి 1 ఇన్పుట్ ఇస్తాం, 1 అవుట్పుట్ వస్తుంది. అది ఎలా అంటే మనం ఇన్పుట్ ఏ ఇచ్చామంటే ఇక్కడ అది ఏ బార్ అవుతుంది. సో దీన్ని ఎలా అంటే మనం ఇక్కడ ఏ అనే ఇన్పుట్ ఇస్తాం, ఇక్కడ ఏ బార్ అనే అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ ఏ అంటే మనం 0 1, ఇక్కడ 1 అంటే 1 ఇన్పుట్. సో చూడండి ఇక్కడ 1 ఇచ్చాం కదా. సో అప్పుడు ఏమవుతుంది, సో చూస్తే ఇక్కడ ఏ బార్. ఇక్కడ ఏ బార్ అంటే ఏంటంటే దీన్ని కాంప్లిమెంట్ అంటారు. సో కాంప్లిమెంట్ అంటే ఏం లేదు, ఇక్కడ ఏ ఇచ్చామంటే ఇక్కడ ఏ 1 ఇచ్చామంటే ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 0 అయితే ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ 0 ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి అవుట్పుట్ 1 వస్తుంది, ఇక్కడ 1 ఇన్పుట్ ఇచ్చాం కాబట్టి 0 అవుట్పుట్ వస్తుంది. సో దీని అయితే నాట్ గేట్ అంటాం. నెక్స్ట్ యూనివర్సల్ గేట్స్. ఇక్కడ యూనివర్సల్ గేట్స్ అంటే మనం ఏం చెప్పాం, యూనివర్సల్ గేట్స్ అంటే మనకి యూనివర్సల్ గేట్స్ చూసుకుంటే ఫస్ట్ ఇది నాన్ గేట్, నెక్స్ట్ నార్ గేట్, అలాగే. సో నాన్ గేట్ గురించి అయితే చూద్దాం. ఇక నేను ఇందాక ఏం చెప్పాను, ఈ 3 బేసిక్ గేట్స్ ఉన్నాయి కదా, ఆన్ గేట్, ఆర్, నాట్, ఈ 3 బేసిక్ గేట్స్ యూస్ చేసుకుని మనం యూనివర్సల్ గేట్స్ని ఫామ్ చేయొచ్చు అని చెప్పాను. సో అది ఎలా అంటే మన నాన్ గేట్ అంటే ఏమని రాయొచ్చు, నాట్ ప్లస్ అండ్. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి నాన్ గేట్ అనేది వస్తుంది. సో ఇది ఎలా అంటే ఇక్కడ దీని యొక్క 2 ఇన్పుట్స్ ఇచ్చాం. 2 ఇన్పుట్స్ ఇస్తే అవేంటి, ఏ అండ్ బి. సో ఏ అండ్ బి ఇచ్చినప్పుడు మనకి ఆన్ గేట్, ఫస్ట్ ఆన్ గేట్ యూస్ చేసుకుని, ఇది ఆన్ గేట్. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, ఏ ఇంటూ బి, వై బార్ ఈక్వల్ టు వై డాష్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. సో దీని నుంచి మనకి ఒక నాట్ గేట్ని యాడ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఏ ఇంటూ బి, ఇక్కడ వై డాష్ వచ్చిందంటే ఇక్కడ వై వస్తుంది కదా. సో వై ఇక్కడ ఏమవుతుందంటే, సో చూద్దాం దీంట్లో, దీన్ని సింగిల్గా దీన్ని సింప్లిఫై చేస్తే ఇది నాన్ గేట్ యొక్క రిప్రజెంటేషన్. ఇక్కడ ఏబి వై ఈక్వల్ టు ఏ ఇంటూ బి బార్ కాంప్లిమెంట్. సో అంతే కదా. ఇక్కడ నాట్ అంటే ఏంటి, ఇక్కడ వచ్చిన అవుట్పుట్కి దీన్ని కాంప్లిమెంట్. నాట్ అంటే కాంప్లిమెంట్, ఎప్పుడు కాంప్లిమెంట్, దీన్ని కాంప్లిమెంట్ చేస్తే మనకి
ఈ కాంప్లిమెంట్ వస్తుంది, అంటే దీనికి ఇది ఆపోజిట్. సో ఏ ఇంటూ బి బార్ డాష్ బార్. దీన్ని మనం ట్రూత్ టేబుల్ చూసుకుంటే టూ ఇన్పుట్స్ ఇస్తే ఏ అండ్ బి అనే టూ ఇన్పుట్స్ ఇస్తే మనకు y ఈక్వల్ టు ఏ ఇంటూ బి బార్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఏంటి, ఫస్ట్ టూ ఇన్పుట్స్ ఇస్తున్నామంటే 4 పాసిబిలిటీస్ 0 0 0 1 1 0 1 1. సో ఇక్కడైతే మనకి AND గేట్ యొక్క ఇది ఏ ఇంటూ బి. సో దీన్ని మనం నాట్ గేట్కి యాడ్ చేస్తే అప్పుడు ఏమొచ్చింది మనకి y ఈక్వల్ టు ఏ ఇంటూ బి బార్ కాంప్లిమెంట్. సో 0 ఇక్కడ మనం ఫస్ట్ AND గేట్ అంటే ఏంటి, 0 ఇంటూ 0 0 0 ఇంటూ 1 0. AND గేట్ అంటే మల్టిప్లికేషన్, మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 0 0 1 ఇంటూ 1 1. దీన్ని కాంప్లిమెంట్ చేయాలి. కాంప్లిమెంట్ చేస్తే నాట్ గేట్ యొక్క కాంప్లిమెంట్ చేస్తే 0 అయితే 1 వస్తుంది, 0 అయితే 1 వస్తుంది, 0 అయితే 1 వస్తుంది, 1 అయితే 0 వస్తుంది. సో ఇది నాన్ గేట్. లాస్ట్కి ఇది ఏంటిది నాన్ గేట్. ఓకే, సో నెక్స్ట్ నార్ గేట్ గురించి అయితే చూద్దాం. నార్ గేట్, ఈ నార్ గేట్ అంటే ఏంటి మీరే చెప్పొచ్చు. ఇక్కడ ఏముంది, n అంటే నాట్ ప్లస్ ఆర్ గేట్. ఆర్ గేట్ అంటే ఏంటి, ఎడిషన్. ఇక్కడ ఇది కాంప్లిమెంట్ ఎడిషన్, ఇది రెండు చూస్తే ఆర్ గేట్ ఫస్ట్ ఆర్ గేట్ వేసుకొని దీనికి నాట్ని యాడ్ చేస్తే ఇక్కడ ఏంటి మనకి అవుట్పుట్, ఫస్ట్ నార్ గేట్ది వై డాష్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి వస్తుంది. సో ఇక్కడ డాష్ ఎందుకు పెట్టానంటే ఇది మనకి ఫైనల్ అవుట్పుట్ కాదు, మన ఫైనల్ అవుట్పుట్ ఇంకా రాలేదు. ఈ నాట్ గేట్ని యాడ్ చేశాక మనకి y ఈక్వల్ టు ఫైనల్ అవుట్పుట్ ఏంటి ఏ ప్లస్ బి బార్. సో దీన్ని మనం సింప్లిఫై చేసి నాట్ గేట్ ఎలా గీయాలి అంటే సింపుల్గా ఇది ఎలా గీస్తే ఇక్కడ ఏ ఇక్కడ బి, y ఈక్వల్ టు ఇదే రాసేస్తే చాలు. సో y ఈక్వల్ టు ఏ ప్లస్ బి బార్. సో నెక్స్ట్ దీన్ని ట్రూత్ టేబుల్ ఏంటంటే ఇది ఏ ఇది బి. సో నెక్స్ట్ ఇక్కడ ఏముందంటే y బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఇది ఆర్ గేట్. ఇక్కడ ఏంటంటే ఇది ఆర్ గేట్. సో ఈ ఆర్ గేట్ని మనం కాంప్లిమెంట్ చేస్తే మనకు నార్ గేట్ వస్తుంది. నార్ గేట్ అంటే ఏంటి, y ఈక్వల్ టు కాంప్లిమెంట్ అంటే పైన బార్. సో 4 పాసిబిలిటీస్, 2 ఇన్పుట్స్ కదా, 2 ఇన్పుట్స్ అంటే 4 పాసిబిలిటీస్ 0 1 1 0 1 1. 0 0 అయితే 0 ప్లస్ 0 0 0 ప్లస్ 1 1 1 ప్లస్ 1 1 ప్లస్ 0 1 1 ప్లస్ 1 1 అవుతుంది. సో ఇక్కడ 0ని కాంప్లిమెంట్ చేస్తే 1 0 0 0. సో ఇలా అయితే మనకి లాస్ట్కి నార్ గేట్ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ అయితే మనం ఇక్కడ ఏముంది, స్పెషల్ గేట్స్ ఉంది. సో స్పెషల్ గేట్స్ అంటే ఏంటి, స్పెషల్ గేట్స్లో XOR గురించి అయితే చూద్దాం. స్పెషల్ గేట్ XOR. సో XOR అంటే ఏం లేదు, మనకి ఇది ఉంది కదా, ఫస్ట్ ఆర్ గేట్ని మనం XOR చేయాలి. సో దాన్ని ఏం చేయాలి అంటే దీన్ని ఫస్ట్ 2 ఇన్పుట్స్ ఇస్తాం, దీనికి సింబాలిక్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఆర్ గేట్. ఇది ఏమవుతుంది అంటే y ఈక్వల్ టు ఏ ప్లస్ బి బార్. సో ఇదైతే XOR. దీనికి ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది అంటే దీనికి మొత్తం 3 యూస్ చేస్తారు, 3 బేసిక్ గేట్స్. దీనికి కూడా 3 బేసిక్ గేట్స్ యూస్ చేసి మనకి XOR గేట్ రావాలంటే మనకి ఏమేమి కావాలి, అండ్ ప్లస్ ఆర్ ప్లస్ నాట్, 3 మూడింటిని కూడా యూస్ చేస్తాం. అది ఎలాగా అంటే చూడండి, ట్రూత్ టేబుల్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఫస్ట్ 2 ఇన్పుట్స్ ఇచ్చేద్దాం, ఏ అండ్ బి 0 0 0 1 1 0 1 1. సో 1 1 ఇచ్చేసాక
ఇక్కడ ఫస్ట్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.